Revanchal University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton, Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తున్నటువంటి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో భారీగా ఈ యొక్క అక్రమ మట్టి తవ్వకాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలంలో ఉన్నటువంటి ఎఫ్కే పాలెం అలాగే విరవాడకు సంబంధించి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే పాపిడిదొడ్డి చెరువు ఏదైతే ఉందో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ చెరువులోనే ప్రధానంగా విరవాడకు సంబంధించిన కావచ్చు ఎఫ్కే పాలెం గ్రామస్తులు కావచ్చు ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఇక్కడే ఉపాధి హామీ పనులు జరుపుతూ ఎంతోమంది ఇందులో జీవనోపాధం అయితే కలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కావడంతో ఇటువంటి అక్రమ మట్టి తవ్వకాలు జరగకుండా ఇప్పటికే ఉండేందుకు ఓ పక్కన పవన్ కళ్యాణ్ అయితే మొత్తం అన్ని విధాలుగా కూడా ఆయన అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పవన్ కళ్యాణ్ తెలియకుండానే ఈ యొక్క ఏదైతే చెరువులు అయితే ఉన్నాయో ఈ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు తవ్వేందుకు ఓ పక్కన అందరూ కూడా రాజకీయ నాయకులు కూటమికి సంబంధించినటువంటి నాయకులు సన్నద్ధమవుతున్నట్టుగా కొంతమంది రైతులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఎఫ్కే పాలెం అలాగే ఈ యొక్క ఇరవాడకి మధ్యలో ఉన్నటువంటి పాపిడిదొడ్డి చెరువు సుమారు ఇది సర్వే నెంబర్ 17లో ఉంది. సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది రైతుకు సుమారు రైతులైతే దీనిపై 200 పైగా ఎకరాల ఆయకట్టు అయితే ఈ యొక్క చెరువు పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ ద్వారా ప్రతి ఏటా కూడా ఇందులో పనులు చేసుకుంటూ చెరువుని పూడుకులు తీస్తూ ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా శుభ్రం చేస్తుంటారు. కానీ ఎటువంటి యంత్రాలు కూడా ఇందులో అయితే ఉపయోగించకూడదు. కానీ ఇవి ఒక ఉపాధి హామీ కూలీల ద్వారా ఈ చెరువుని అయితే తవ్వకాలు అయితే జరుపుతుంటారు. కానీ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే తాజాగా ఈ యొక్క చెరువులోని మనం చూస్తున్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఈ యొక్క చెరువులోనే ప్రధానంగా భారీగా అక్రమ మట్టి తవ్వకాలు ఎటువంటి పర్మిషన్ లేకుండా మట్టి తవ్వేందుకు ఈ యొక్క చెరువులో ఇప్పటికే పక్కన కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ఈ యొక్క భారీగా ప్రభుత్వ ఆదాయానికి గట్టిగొట్టేందుకు అలాగే ప్రభుత్వంకి వచ్చేటువంటి ఆదాయం లేకుండా ఎటువంటి పర్మిషన్ లేకుండా జిల్లా కలెక్టర్ అనుమతి కూడా లేకుండా మైనింగ్ శాఖ అధిక అనుమతులతో పాటు ఏ అనుమతులు లేకుండా ఈ యొక్క దీంట్లో మట్టి తరలించేందుకు మొత్తం సన్నద్ధం చేస్తున్నారని ఇక్కడ రైతులు అయితే ఆరోపిస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు భారీగా ఇక్కడ ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి కూలీలను కూడా చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా వస్తున్నటువంటి నేపథ్యంలోనే కూలీలు అందరూ కూడా ఇక్కడ పనులు చేసుకుంటున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు ఎంతోమంది ఈ యొక్క ఆ చెరువు పైన జీవనోపాధి అయితే కలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూలీలు భారీగా మనం చూస్తున్నాం. ఈ ఉపాధి హామీ ద్వారా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చినటువంటి కూలీలు మస్తర్ల ద్వారానే వాళ్ళంతా కూడా జీవనోపాధి అయితే గడుపుతుంటారు. కానీ ఇప్పుడైతే భారీగా యంత్రాలను ఉపయోగించి ఇక్కడ మట్టి తవ్వకాలను అయితే మొత్తం అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాకు జీవనోపాధి పోతుంది, ఈ మట్టి తవ్వకాల వలన మాకు పని లేకుండా పోతుందని కూడా కొంతమంది అయితే గ్రామస్తులు అందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఉపాధి హామీ కూలీలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ పాపిడిదొడ్డి చెరువు ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉంది? ఇందులో ఉపాధి హామీ పనులు ఎంతమంది జీవనోపాధి కలిగిస్తుంటారు? ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు మట్టి తవ్వకానికి ఎటువంటి సన్నద్ధం చేస్తున్నారు? మట్టి పట్టుకెళ్ళడం లేబర్ అందరూ బతుకుతారు అని మేము కంట్రోల్ చేస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు గతంలో సప్పారం సెంటర్లో మీటింగ్ ఏంటి భీమస్ రెడ్డి గారు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పట్టుకుపోతున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్. ఆయన అయితే ఏం అనుమతి లేదండి. ఈ మయ్యని డలారీలు చేసి పని మట్టెట్టుపోదాం చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ లోకంలో కూడా ఒప్పుకోరు దీనికి పట్టుకెళ్ళాకే. ఈ లేబర్ని అందరూ గొంతుకులు కోసినా చూస్తున్నారు. ఇందులో అందరినీ నమ్మించేసి మట్టి పట్టుపోతుంటే పాప తిరుగుతులు లేదు వీళ్ళకి. ఈ మట్టి పట్టు రైతులది ఇదంతానే, కింద పులివేరు ఇటుపక్క అటుపక్కనే రైతులది. లేబర్ పని చేస్తున్నారు ఏంటండి. ఈ మట్టి ఎట్టుపోతే ఇంక లేబర్కి పని ఉంటుందండి. కింద మా సేవలో గండ్లు కొట్టుకుపోతే గొట్లెట్టిపోదాం చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అది ఏం చెప్పలేదు దీనికి. నీరు మట్టి ఎట్టుకెళ్ళమని గట్టనని వీళ్ళ మయ్యాన్ని యాక్స్ చేస్తున్నారు వీళ్ళందరూనే. అసలు ఏం జరుగుతుంది అంటున్నారు అంటే ప్రధానంగా ఇప్పుడు అంతా ఉపాధి హామీలు ఎంతమంది ఈ యొక్క దీనిపై ఆధారపడి బతుకుతున్నారు? మొత్తం ఎన్ని గ్రామస్తులు ఇందులో పనిచేస్తుంటారు? మొత్తం ఎఫ్కే పాలెం గ్రామం ఎస్సీలు బీసీలు ఓసీలు కూడా చేస్తున్నారు సార్. ఇరవాడ కూడా చేసుకుంటుంది కదా, ఇరవాడ కూడా చేస్తుందండి. కందనాడు కూడా వస్తుందండి. అలా వస్తున్నారండి, అందరూ వస్తున్నారండి. ఇదండి 3 ఊరోళ్ళు జనం వస్తున్నారండి. ఇదన్నా మాట అండి. మరి భీమస్ రెడ్డి గారు పట్టుకుపోతారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా, భీమస్ రెడ్డి దూరంపూడి పెండు దొరబాబు కూడా పట్టుకుపోయాడు గతంలో మట్టి, ఈ చెరువులో మట్టి. వరం గారు వీళ్ళందరూ పట్టుపోయారు. అరికెడతాడు కదా మరి ఆయన ఎందుకు ఏమంటాడు తప్పు అని చెప్పండి. ఆయన తప్పు చెప్పడు కదా, వీళ్ళందరూ చెప్పి ఆయన ఏమో అనలేదు పాపం. అలాగే మా వంగ గీత మేడం కూడా మాకు సహకారం చెప్తుంది. పట్టుకెళ్ళినా కీరలేదండి ఇది అని ఆవిడ కూడా మాకు ఫుల్ సహకారం ఇస్తుందండి. మా మేడం గారు వంగ గీత గారు కూడా ఇలా చేస్తున్నారండి. ఇదండి దీని సంగతి.
చెప్పండి, ఏంటి ఇది మట్టి తవ్వకాలకి ఎటువంటి సన్నాహాలు చేస్తున్నారని మీరు అనుమానిస్తున్నారు? అంటే దీని మీద ఒకవేళ మట్టి మిషన్లతో తవ్వితే ఎటువంటి ప్రమాదం పొందుతుంది? వేసామండి దీనికి. మేము ఆల్టర్నేటివ్ ఇది తవ్వేద్దారనే ఒక ఉద్దేశంతో ఒక 150 మంది బట్టి వాళ్ళు అండి, 150 మంది బట్టి వాళ్ళు సుమారు ఒక 3 కోట్ల పైబడే మట్టి తవ్వకం ఉంటుంది. తవ్వేద్దాం ఈ చెరువు గట్టుని ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఇదండి చెరువు గట్టు. దీన్ని చుట్టూరు చేసుకుంటూ నేను ఉపాధి హామీ కూలీనండి, మేము కూడా దీని మీద బ్రతుకుతున్నామండి. అప్పుడు ఆల్టర్నేటివ్ వాళ్ళు తవ్వడానికి వస్తే గౌరవశ్రీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము ఏం చేసామంటే అండి ఒక పిటిషన్ ఇచ్చామండి. వారు ఏం చేశారంటే సీసీ గారిని కాకేసి దీని మీద ఎంక్వైరీ చేయమన్నారు. మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంటు పెద్దాపురం ఆయన దగ్గరికి ఏఈ గారి దగ్గరికి వెళ్తే నాకు పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన ఆర్డర్ ఇవ్వలేదు, వట్టి మాటలతో అయితే నేను సంతకం పెట్టను, నేను ఆర్డర్ కాపీ మీద సంతకం పెట్టను అని ఆయన చెప్పారండి. తర్వాత ఏంటంటే ఈ లోపల వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారండి. మర్రెడ్డి శ్రీని గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా గౌరవప్రదంగానే మాట్లాడారండి. మర్రెడ్డి శ్రీని గారు ఏమన్నారంటే మీ ఊరు పెద్దలందరూ కూర్చుని మాట్లాడుకుని చేసుకోవాలి తప్ప నేను ఉపాధి హామీ కూలీలకు అన్యాయం చేయను, నేను ఎలా చెప్తాను వాళ్ళు బ్రతుకుతానంటే అని మర్రెడ్డి శ్రీని గారు అన్నారండి. తర్వాత తదితర పెద్దలందరి దగ్గరికి తిరిగిన ఇంకా విశ్వప్రయత్నం చేస్తున్నారండి. ఈ నీటి సంఘం ప్రెసిడెంట్ ఎవడో నిన్న ఏదో తీర్మానం ఇస్తే పెద్ద గంతులు వేసేస్తున్నారు. అలాగే మా దగ్గరకు వచ్చారండి. నేను ఉపాధి హామీ కూలీని, ఇప్పుడు మాట్లాడిన మా తమ్ముడికి ఒక 2 ఎకరాలు ఉందండి దీని మీద, మా మేనవాళ్ళకి ఒక 2 ఎకరాలు ఉందండి, ఇదిగో ఈడు ఒక అన్నయ్య అండి, ఈడో కౌలుదారు రైతు అండి, అగో ఆడికి ఒక 2 ఎకరాలు ఉందండి. దీని కింద చేరువు కాని రైతులు డైరెక్టర్లు సార్. జనసేన నీటిపారుదల సంఘంలో దీని మీద ఈ నీటి హక్కు మీద తడని రైతులు 2 డైరెక్టర్లు అయ్యారు. వాళ్ళు ఏదో తీర్మానం మీద సంతకం పెట్టేశారు. దీని మీద సంతకం పెట్టేస్తే ఆ నీటి సంఘం సంతకం అయిపోయింది అంటున్నారండి. దాని మీద ఏంటంటే అండి సుమారుగా 200 మంది ఎస్సీలు అండి, ఆడ మగ కలిపండి. అందులో 150 మంది అటెండ్ అవుతారండి ఎస్సీ లేడీస్, బీసీ లేడీస్ ఒక 50 మంది అండి, ఓసీ మెయిల్స్ ఒక 50 మంది అండి. సుమారు 200-250 మంది ఇందులో పనిచేస్తున్నామండి. జీవనోపాధి ఇదే అండి. ఇంకో చూడండి పక్క చేను మిషన్లు తీసేస్తున్నాయండి. వ్యవసాయానికి కోతలు లేవండి, కలుపు తీతలు లేవండి. దీని మీదే 100 రోజులు బ్రతుకుతుందండి కుటుంబం అంతా. ఆ కుటుంబం అంతా బ్రతికి పొట్టకొట్టేద్దాం రెడీ అయిపోతున్నారండి. ఆల్ పార్టీసు ఏకంగా రైతులు కట్టకట్టుకుని ఉంటే కొంతమంది బ్రోకర్స్ ఉన్నారండి దీని మీద, ఈ బట్టీల మీద. మేము డబ్బులు ఇచ్చేస్తాం, కాంట్రాక్ట్లు అయిపోయిన డబ్బులు కూడా మేము అంటడం వల్ల ఆగారండి. ఎట్టి పరిస్థితుల్లోని మేము చావన్న చేస్తాం కానీ ఇందులో దిగనివ్వండి. మాకు తోడు రైతులు కూడా హైకోర్టులో పిటిషన్ వేసారండి. హైకోర్టులో పిటిషన్ వేసి రైతుల్లో వేసి వాళ్ళు ఏం చేశారంటే కొంచెం అడ్డారండి. దాన్ని కూడా హైకోర్టు నాకు తెలిసినంత వరకు ఏం చేసిందంటే అండి కలెక్టర్ గారికి ఒక నోటీస్ ఇచ్చారండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరకు నోటీస్ ఇచ్చారండి, ఆ తర్వాత ఈ మైనింగ్ వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చారండి. దాని అంతటికి నోటీస్ ఇచ్చి వాళ్ళు అలా పెడితే ఈ లోపల వచ్చేద్దారని చూస్తున్నారండి. ఇందులో మేము 250 మంది చచ్చిపోతాం కానీ దిగనివ్వండి. దయచేసి మీరు ఛానల్ కూడా మీకు నమస్కారం పెడుతున్నాం. ఏం చేతంటే పబ్లిక్ చేయండి సార్, మాకు ఇది తవ్వితే మాకు తిన్నా కూడలేదండి. దయచేసి నేనైతే పార్టీ పరంగా జనసేనకు ఓటు చేశానంటే చాలా గట్టిగా చేశాను. గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎడతదేమో అని ఆశతోటి పవన్జీ నేను స్టేజ్ ఆర్టిస్ట్ని, స్టేజ్ డైరెక్టర్ని, 1000 ప్రదర్శనలు చేశాను పవన్ కళ్యాణ్ గారు. దయచేసి మీరు కానీ ఇది చూస్తే అర్థం చేసుకుని మాకు ఈ చెరువు తవ్వకుండా ఉండాలని మరీ కోరి ప్రార్థిస్తూ మీకు పాదాభవందనాలు తెలియజేస్తున్నామండి. ఆపమానండి, ఈ మట్టి ఆపితే పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాం. ఆయన ఖచ్చితంగా తవనెవరు ఆయన నోటీస్కి వెళ్ళలేదండి. ఆయన నోటీస్కి వెళ్ళేలాగా ప్రయత్నం చేద్దారంటే మాకు అపాయింట్మెంట్ దొరుకుతలేదండి. ఇక్కడికి వద్దారంటే ఈ పోలీసు వారు రానియట్లేదు ఆయన దగ్గరికి. నాకు పవన్ కళ్యాణ్ గారు గురువు గారు సత్యానంద గారు కూడా మంచి మిత్రులండి, చాలా మంచి మిత్రులండి. నేను స్టేజ్ డైరెక్టర్ని, అయినా ఉపాధి కూలీకి వస్తున్నానండి. దాని మీద దయచేసి పవన్జీ మీరు పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని తిన్నా కూడి ఉండేలా చేయండి. ఇదే మీకు నమస్కారాలు. చెప్పండి, ఏంటి ఇక్కడ ఎంతమంది కూలీలు పనిచేస్తుంటారు? అసలు మీకు ఇక్కడ మట్టి తవ్వితే మిషన్లతో మట్టి తవ్వేందుకు ఎందుకు మీకు అనుమానం ఉంది? అనుమానం అండి ఒక్కడ కాదండి, ఉన్న ఉభా పార్టీలోళ్ళు కూడా ఏకమయ్యండి తినేద్దామనే చూస్తున్నారండి. మా ఊరు చెరువు ఇరవాడ అంటే ఇది
బట్టీలన్నీ ఇరవ మంగుతుత్తి కోలంక ఈ వేరి అనమాట బట్టీలు. ఆ బట్టీలో అంతా ఈ చెరువు మీద బతికేస్తున్నారు కానండి మా లేబర్ కడుపుడినాకే చూస్తున్నారండి. రెండోది ఏదంటే వరం గారు కూడా తినేకి ఒప్పుకోలేదండి. మన వరం గారిని కనుక్కున్నానండి, మట్టి తినేకి ఒప్పుకోకండి, ముందే లోతు తీస్తే మళ్ళీ కప్పెట్టించాను, ఆ పని మాత్రం చేయకండి, ఆ పని మాత్రం అందులో దిగితే మాత్రం ఎవరైనా దిగితే నేను అండగా ఉంటాను, నేను వస్తాను, ఫోన్ చేయండి ఆపుతాను అని కూడా చెప్పాడంటే అప్పటి నుంచి కూడా మేము గట్టిగా పని చేస్తున్నామండి. మా దుట్లో మేము తెలుగుదేశం తరఫున జనసేనకే ఓట్లేసామండి మేముని. మరి పొత్తులో మరి చేసాం కదా సార్, పొత్తులో చేసినప్పుడు పొత్తులో వరం గారు చెప్పారు కదండి, వరం గారి ద్వారా కదా మేము చేసేది. పవన్ కళ్యాణ్ కండి మేము గట్టిగా చేసుకున్నాం కదండి, వర్గానం మా పవతపాలు గట్టిగా చేసుకున్నానండి నా మట్టుకు నేనే. అంటే పార్టీ పేషెంట్ కానీ ఏంటారంటే ఇప్పుడు తప్ప నాకు ఈ లేదన్నాడు, ఆయన ముందు తవినియే కప్పెట్టించాడండి లోన కైన్లతోటి. కప్పెట్టింతే ఇవాళ వేసాడు. మొన్న అడిగానండి, అడితే ఇందులో మట్టి తీనాకి వీల్లేదు, ఇప్పటికే లోతు అయిపోయింది, ఎవరన్నా తిని వద్దు, తీస్తే నేను వస్తాను అని కూడా వరం గారు చెప్పాడండి. ఏమండి అంతేగాని ఇందులో మట్టి తినేమండి. రెండోది ఏంటంటే కురిమల రాంబాబు ఎవరండి, తొమ్మల బాబు ఎవరండి, వాళ్ళంతా కూర్చొని తవ్వించేస్తారండి. వైఎస్ఆర్లో ముందు తినేసారండి, మళ్ళీ ఇప్పుడు వచ్చి తినేస్తారంటండి. ఏంటి బాబు అది మాత్రం మీ ఛానల్ ద్వారా ఆపేసారనుకో మాకు అందరికీ ఒక ఉపకారం అండి. 200 మంది 300 మంది అంటున్నారండి, 400 జనం అండి మా ఊరు పనిచేసే వాళ్ళు. ఆడవాళ్ళు వచ్చారండి, 400 జనం బతుకుతున్నారు బాబు, తక్కువ కాదండి. ఇవాళ అది గడ్డి మొలిచేస్తుంది చూడండి, అది ఏంటనుకున్నారు గోతులండి, అది ఇప్పుడు ఉన్న అక్కడికి అయిపోయిందండి. మాకు మళ్ళీ అంటండి 10 మీటర్లు వదిలేసి చెరువు కొట్టి చుట్టూ మాకు పని పథకానికే వాళ్ళు తవ్వుకుపోతారు అట్టండి. అలా కూడా చెప్తున్నారండి, 10 మీటర్లు వదిలేస్తారంటండి మాకు. 10 మీటర్లు ఏముందని చెప్పండి, ఏముంది చెప్పండి, చెప్పమ్మా. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నెల్లు చేసేస్తాం 10 మీటర్లని. ఏంటి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఇక్కడ? ఇందులో మాకు చెరువు తవ్వకూడదు, మాకు బతకడానికి దారి లేదు, మాకు బతకడానికి దారి లేదు, చెరువు తవ్వడానికి ఇల్లు లేదు. మేము పేదోళ్ళం అందరం, ముసలోళ్ళం ముట్టుకోవడం అందరం బతుకుతున్నాం మీద, సంవత్సరం అంతా బతుకుతున్నాం. పథకం పని చేసుకుని మట్టి మాత మోసుకుని ఏదో ఆ బాబు చెప్తున్నాడు మేము చేసుకుంటున్నాం. వాళ్ళని తింటున్నాం, గంజి తాగుతున్నాం, మీ లాటారు చల్లగుండి ఈ మాత్రం ఆఫ్ చేయాలి. ఏ పార్టీకి సంబంధించిన తవ్వేస్తానంటున్నారు ఇప్పుడు? అన్ని పార్టీలని ఏ పార్టీ అని చెప్తామండి, ఇందులో ఎవరని చెప్తామండి, ఎవరు దొరుకుతారు అందులో? పవన్ కళ్యాణ్ గారు తెలుసా? మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ తెలుసా? తెలీదు. తవ్వద్దని చెప్తామండి, తవ్వద్దని చెప్తాం. అవి తవ్వుతానే ఎలా బతకాలా ఏటండి మీరు ఎడతారు? ఏమైనా పిచ్చా? మా కుటుంబానికి అందరినీ పోషిస్తారా? అది తవ్వడానికి ఇల్లేదని అదేంటి మరి ఆవిడ చెప్పిందేంటి మరి? మేము ఎలా బతకమండి? పిల్ల ముసలా ముడక ఎలా బతకాలి చెప్పండి మరి? ఇది లేకపోతే మేము ఎలా బతకం? పనులు కూడా లేవు మాకు, మిషన్తో చేయించేసుకుంటున్నారు పనులు, మేము ఎలా బతకాలండి? మరి ఇది కూడా తీసేసుకుంటేనే అదేంటి మా ప్రాబ్లం, అదేంటి మరి చెప్పండి. ఏంటి మీ సమస్య? అంట మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీరు ఏం చెప్తారు? మేము పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నామండి, మా చెరువులో మట్టి తీయకుండా మీరు ఆపుతారండి, మీకు వందనాలు చేస్తున్నామండి. మేమంటే మీరంటే మాకు ఎప్పుడూ అభిమానం అండి. మాకు సినిమావనే కాదండి, సినిమా కాడి నుంచి ఇప్పుడు ఎలక్షన్లో వచ్చారని కాదండి, ఇందులో మేము 10 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పని తప్ప రెండో పనికి వెళ్ళేవారు ఎవరూ లేరండి. ఇప్పుడు మీరు వచ్చి మీరు తవ్వుకోమన్నారని కొంతమంది దడారులు మమ్మల్ని తొలగించి ఈ చెరువులో మట్టి తీసేస్తే మాకు ఏం పని ఉన్నదండి? ఇక్కడ మీరు అందరూ చూస్తానే ఉన్నారండి, 300 మంది ఆడ మగ ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా బతుకుతూ ఉన్నామండి. మమ్మల్ని దయచేసి మా మాటలు ఆలకించి మాకు చేయకూర్చమని మిమ్మల్ని అడిగి మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నామండి. మమ్మల్ని దయచేసి మా పొట్టగూడు మీరు కొట్టొద్దని మిమ్మల్ని మేము అడిగి మేము ప్రార్థించి మిమ్మల్ని అడుగుతున్నాం అనక మా మాటలు మీరు కరుణించమని దయించమని మా మాటలు మీరు విని మా చెరువు మట్టి తవ్వనకుండా ఆపుతారని మేము అడుగుతున్నామండి పవన్ కళ్యాణ్ గారు.
అమ్మా చెప్పమ్మా, ఏంటి మీ సమస్య ఏంటి? అసలు ఎన్నాళ్ళ నుంచి ఎంతమంది పనిచేస్తారు ఇందులో? చాలా మంది ఊళ్ళందరూ ఇలాగే చేస్తున్నాం బాబు. అంటే మిషన్లు కూడా కోసేసుకుంటున్నారండి. రైతులు చేద్దామంటే మిషన్లు కోసేస్తున్నాయి. మరి ఏమని బతుకుతాం బాబు? అందుకోసమేనండి. మరి ఇది లేకపోతే మేము ఏమని బతుకుతాం బాబు? అందుకని మరి తీయొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం బాబు, అంతే. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నామండి. మరి ఇంకెవరని చెప్పమండి? ఇంకెవరున్నారు? అన్ని పార్టీలు అండి. ఏ పార్టీ అని చెప్పండి బాబు, మేము చెప్పండి. అది చూస్తున్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు అందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా అందరూ కూడా ఉపాధి హామీ దీంట్లోనే పని చేసుకుని బతుకుతారు. ఈ సుమారు సర్వే నెంబర్ ఏదైతే ఉందో 17లోని 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా వీళ్ళందరూ కూడా పని చేస్తుంటారు. కానీ ఇక్కడ చెరువు తవ్వకాలు తవ్వేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఈ యొక్క ఉపాధి హామీ పనుల ద్వారా బతుకుతున్నటువంటి కూలీలకి ఈ చెరువు దాంట్లో మిషన్లు పెట్టి తవ్వకాలు తవ్వేందుకు, అలాగే భారీగా ఇటుక బట్టీలకైతే మట్టి తరలించేందుకు మొత్తం కూటమి నేతలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఈ చెరువు పైన అయితే మొత్తం దీనిపై కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై కూడా కోర్టును కూడా ఆశ్రయించారు. మొత్తం ఉపాధికి సంబంధించినటువంటి కూలీలందరూ కూడా దీనిపై ఆధారపడి ఉన్న నేపథ్యంలోనే ఈ ఒకవేళ మిషన్లతో ఈ యొక్క చెరువు తవ్వకాలు మట్టి తవ్వకాలు తవ్వి ఇటుక బట్టీలకైతే అమ్ముకునేందుకు భారీగా కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని ఒక పక్కన చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు కూడా ఈ యొక్క భారీగా లోతు తీసిన నేపథ్యంలోనే రైతులకు నీరు అందక చాలా ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని గతంలో కూడా నుంచి కూడా ఇలా ఈ యొక్క విషయంపై కూడా అందరూ అధికారులను కూడా ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కావచ్చు, ఏదైతే ఈ యొక్క మైనింగ్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా నోటీసులు అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కూటమి నేతలు ఓ పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియకుండానే కూటమి నేతలు ఈ యొక్క మట్టి తవ్వకాలకైతే సన్నద్ధమవుతున్నారని ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క భారీగా ఏదైతే ఇటుక పట్టీలకైతే మట్టి అమ్ముకునేందుకే ఈ యొక్క ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మట్టి తవ్వకాలు గతంలో ఏ విధంగా అయితే వ్యతిరేకించారో, అలాగే గతంలో మీరు అధికారంలో లేనప్పుడు ఇక్కడ భారీగా పిఠాపురం నియోజకవర్గం మట్టి తవ్వకాలు తవ్వుతున్నాయని అక్కడ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మట్టి తవ్వకాలను కూడా మీరు అడ్డుకుంటారని మీ వరకు కూడా ఈ విషయం తెలియదు. ఒకవేళ మీరైతే తెలిస్తే మాత్రం ఈ యొక్క మట్టి తవ్వకాలు జరగకుండా ఆపుతారని అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఉపాధి హామీ కూలీలు ఇప్పుడు ఏదైతే ఉపాధి హామీ పనుల ద్వారా ఎంతో ఉపాధి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనులు ఎంతో బాగున్నాయని కూడా ఒక పక్కన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ విధంగా మట్టి తవ్వకాలు తవ్వితే మాత్రం ఈ యొక్క మొత్తం అందరూ కూడా రోడ్డున పడతాం, మాకు ఎటువంటి ఆధారం ఉపాధి లేక ఇబ్బందులు పడతామంటూ కూడా ఈ యొక్క ఎఫ్కే పాలెం అలాగే విరవాడ మొత్తం 4 గ్రామాల ప్రజలైతే ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క అక్రమ మట్టి తవ్వకాలు అయితే నిలిపివేయాలంటూ, ఏదేమైనా ఇక్కడ మట్టి తవ్వకాలు జరిపితే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఆందోళన ఉధృతం చేస్తానంటూ ఇక్కడ ఉపాధి హామీ కూలీలు అలాగే రైతులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, ఎఫ్కే పాలెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.